హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో 2 రకాల కమ్మని స్వీట్స్ చూపిస్తున్నానండి. రాఖీ పండగకి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ టైంలో సింపుల్గా చేసేసుకోవచ్చు. బయట కొనే పని లేకుండా హెల్తీగా ఇలా చేసి పెట్టారంటే తినేవాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ముందుగా చూపించబోయే స్వీట్ వచ్చేసి కొబ్బరితో చేసే స్వీట్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా చూసేయండి. మరి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఇలా జల్లెడ పెట్టుకోండి. జల్లెడ పెట్టుకొని ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. ఏ స్వీట్ చేసినా కూడా పిండిని ముందుగా జల్లించుకోవాలండి. దాంట్లో ఏదైనా డస్ట్ ఉంటే ఇలా వచ్చేస్తుంది, కాబట్టి తప్పకుండా జల్లించుకోవాలి. ఏ పిండి అయినా కూడా ఇలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి, చిన్నది. అలాగే మనం శనగపిండి దేంతో తీసుకున్నామో దాంతోనే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. మీరు కావాలంటే బ్లాక్ పార్ట్ తీసేయొచ్చండి. నేనైతే తీయట్లేదు, డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి. ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక పలుకులుగా ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లోకి అదే కప్పుతో 1 కప్పు నీళ్లు యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరిను చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 1 కప్పు వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. నాన్ స్టిక్ అయినా పర్వాలేదు. దాంట్లోకి మనం ఏ కప్పు కరెక్ట్గా మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగాక మనం ఆల్రెడీ జల్లించి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇది మొత్తం వేసేసుకొని నెయ్యిలో పిండి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఫ్లేమ్ని అస్సలు పెంచొద్దు. లో ఫ్లేమ్లోనే మొత్తం అంతా నెయ్యి పిండి కలిసేలాగా కలుపుకున్నాక మనకి ఇక్కడ కొంచెం లూజ్గా అవుతుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లూజ్గా అవుతుంది. ఇలా కలుపుకుంటూనే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు ఆల్రెడీ తెలిసిపోతుందండి, లైట్గా కలర్ మారుతుంది, అలాగే మంచి వాసన వస్తుంది. ఈ శనగపిండి వేగింది అనుకోవడానికి. చూడండి, ఈ విధంగా కలర్ మారుతుంది, వాసన కూడా మంచి వాసన వస్తుందన్నమాట. ఇప్పుడు వేగిపోయింది కదా, దీంట్లోకి ఏ కప్పుతో అన్నీ తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పంచదార వేసుకుంటున్నాను. 3/4 కప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వేసుకోండి, మైల్డ్గా ఉంటుంది, మరీ ఎక్కువ స్వీట్గా ఉండదు. ఎందుకంటే మనకు కొబ్బరి స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇది 3/4 కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది తినే వాళ్ళకు. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు మాత్రం 1 కప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చక్కెర అంతా అందులో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక చక్కెర కరిగిపోయి ఇంకాస్త లూజ్గా అవుతుంది బ్యాటర్ అనేది. ఈ విధంగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా, అది డైరెక్ట్ వేసేసుకోవడమే. దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ కొబ్బరి బేసన్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే అది కాస్త దగ్గర పడుతూ ఉంటుంది, ఇలా గట్టిగా అవుతుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోవాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా దగ్గర పడుతూ ఉంటుంది, దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక దీంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ కలుపుకోవాలి. దీన్ని ఇలా కలుపుకుంటాక మనకు ఇది రెడీ అయింది అని తెలియడానికి దీని నుంచి నెయ్యి అనేది సపరేట్ అవుతూ ఉంటుందండి. చూడండి, నెయ్యి ఈ విధంగా రిలీజ్ అవుతూ ఉంటుంది, ప్యాన్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ బ్యాటర్ అనేది కూడా మనకు ప్యాన్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది. రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్నానండి గిన్నె, దాంట్లోకి వేసేసుకోవాలి. దేంట్లో అయినా వేసుకోవచ్చు, నేను స్టీల్ గిన్నెలో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కేక్ ప్యాన్లో వేసుకోవచ్చు, లేదంటే ప్లేట్లో వేసుకోవచ్చు, దేంట్లో వేసుకున్నా పర్వాలేదు. వేసుకొని ఈవెన్గా ఇట్లా ప్యాచులతోనే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను, కట్ చేసినవి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. నేను దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయలేదండి. మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, నెయ్యిలో వేయించి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక చల్లారే వరకు ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాక అరగంట తర్వాత చాక్తో ఇలా తీసేసి మనం డిమోల్ చేసుకుంటే స్వీట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నాక పైన ప్లేట్ పెట్టేసుకొని డిమోల్ చేసుకోవడమే. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది స్వీట్ అనేది. ఎక్కడ గిన్నెకు కూడా అస్సలు అంటుకోదండి. మన కేక్ ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది.
ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నానండి. రాఖీ పండగకి ఇలా ఒకరోజు ముందు చేసుకొని తీసుకెళ్లారనుకోండి చాలా బాగుంటుంది. అసలు ఎలా చేశారని కూడా అడుగుతారు, అంత బాగుంటుంది. తప్పకుండా ఈ రాఖీ పండగకి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు మన నెక్స్ట్ స్వీట్ వచ్చేసి పాలతో చేసుకునే స్వీట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇది కూడా చాలా బాగుంటుంది కాబట్టి తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది. ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్తోనే చేస్తామండి స్వీటు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా కార్న్ఫ్లోర్ తీసుకున్నాక దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి. మీరు వాటర్ ప్లేస్లో పాలైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వాటర్ వేస్తున్నాను. మీరు కావాలంటే పాలతో అయినా కలుపుకోవచ్చు. ఎక్కడ ఉండలనేది ఉండొద్దు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కలిపి ఇప్పుడు ఈ మిక్చర్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి 2 కప్పుల పాలు వేసుకుంటున్నాను. 2 కప్పుల పాలు అంటే 1/2 లీటర్ ఉంటాయండి. ఇవి చిక్కటి పాలు తీసుకోవాలి. అప్పుడే మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకు తెలిసిపోతుంది అన్నమాట స్వీట్ అనేది. పాలు చిక్కగా లేకపోతే మాత్రం ఎక్కువ మరిగించాల్సి వస్తుంది. అదే చిక్కటి పాలు అనుకోండి ఎక్కువ మరిగించిన అవసరం లేదు. చూడండి పాలు మరుగుతున్నాయి కదా. హై ఫ్లేమ్లో పెట్టి పాలను ఇలా 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి కలుపుతూ. ఇలా 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ బాగా మరిగించుకున్నాక అవి కాస్త దగ్గర పడతాయి. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదండి, దాన్ని ఒకసారి మళ్ళీ వేసుకునేటప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని ఒక సైడ్ కలుపుకుంటూ ఇంకో సైడ్ ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ని వేసేసుకోవాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలండి. దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టేస్తుంది కాబట్టి. అడుగు నుంచి మొత్తం అంతా కార్న్ఫ్లోర్ పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేసుకోవాలి. కొంచెము ఇలాచీ పొడి కూడా మొత్తం అందులో కలిసేలాగా కలుపుకొని ఇది కాస్త దగ్గర పడే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే అడుగు మాడుతుంది. కాబట్టి జాగ్రత్తగా అడుగు మందంగా ఉన్న ప్యాన్లోనే చేసుకోండి. అప్పుడే మనకు స్వీట్ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. అలాగే దగ్గరే ఉండి కలుపుతూ 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాల్సి వస్తుంది. ఇది కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇలా కొంచెం దగ్గర పడింది కదా, మీకు చూస్తేనే తెలిసిపోతుంది. కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ టైంలో మళ్ళీ ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకున్నాక స్వీట్ కోసం నేను ఇక్కడ 1/4 కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు. హెల్దీగా చేసుకోవాలి అంటే బెల్లం అయితే చాలా బాగుంటుంది. అలా అని పాలలో బెల్లం వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉండదండి. కార్న్ఫ్లోర్లో కలిసిపోయాయి కాబట్టి పాలు విరిగే ఛాన్స్ అస్సలు ఉండదు. బెల్లం వేసుకోవచ్చు. బెల్లం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం కరిగే కొద్దీ మనకు కలర్ కూడా చేంజ్ అవుతుంది మిక్చర్ది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. బెల్లంతో అయితే చాలా బాగుంటుంది. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వేసుకోండి, పర్వాలేదు. ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1/4 కప్పు అనేది. ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వేసుకోండి. చూడండి ఇలా కలుపుతూ ఉండగానే దగ్గర పడుతుంది. ఈ టైంలో దీంట్లోకి 1 టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాల పొడి అండి. దీంతోనే టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా వేసుకోవాలి. ఇలా మిరియాల పొడి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది. దాదాపుగా దగ్గర పడినట్టే ఉంది. ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి కలుపుకుంటూ. ఇలా 1 నిమిషం తర్వాత ఉడికిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ కేక్ బౌల్లో వేసుకుంటున్నానండి. మీరు స్టీల్ గిన్నెలో అయినా వేసుకోవచ్చు. దేంట్లో వేసుకున్నా పర్వాలేదు, ఈజీగానే వచ్చేస్తుంది చల్లారాక. ఇలా మొత్తం మిక్చర్ని వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి, అది గట్టిపడుతుంది కాబట్టి. ఇలా వేసుకున్నాక ఒక 2 సార్లు ట్యాప్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. 1 గంట పాటు పక్కన పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి, జస్ట్ పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు చేయి పెట్టి చూస్తే మీకు గంట తర్వాత అసలు అంటుకోవట్లేదంటే చల్లారిపోయినట్టే. ఒక ప్లేట్ పెట్టి డిమోల్ చేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది. అసలు ప్యాన్ కూడా ఎక్కడ గిన్నె కూడా అంటుకోదండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి మన కేక్ ఏ విధంగా వస్తుందో అలా వస్తుంది. ఇలా ప్లేట్లోకి వచ్చాక దీన్ని మీరు కావాలంటే ఎలా అయినా డెకరేషన్ చేసుకోవచ్చండి. చాక్లెట్ తురుముకొనైనా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను, బాదం పిస్తాను. ఈ విధంగా కట్ చేసుకొని డెకరేట్ చేసుకుంటున్నాను.
పిల్లలకు కలర్ఫుల్గా ఉండాలి అంటే చాక్లెట్ ఉంటుంది కదండి, డైరీ మిల్క్ చాక్లెట్, దాన్ని సన్నగా దీనిపైన తురుముకున్నా కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఇష్టంగా తింటారు. దీన్ని పీసెస్గా కట్ చేసుకొని బౌల్లో పెట్టుకొని తినేయడమేనండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా. తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.